హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఇక్కడ క్యారెట్ హల్వా చేస్తున్నాను. ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ క్యారెట్ తురిమేసుకున్నానండి. తర్వాత కొంచెం నెయ్యి అయితే వేసుకొని మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసి వేయించుకోవాలి. ఇవి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. తర్వాత అందులోనే ఇంకో కొంచెం నెయ్యి అయితే వేసి తురుముకున్న క్యారెట్ కూడా వేసేస్తున్నాననమాట. క్యారెట్ బాగా మగ్గాలండి నెయ్యిలోని. ఎంత మగ్గితే అంత బాగుంటుందనమాట. ఇక్కడైతే నేను మొత్తం వేసేసాను. తర్వాత కొంచెం కొంచెంగా నేను 10 నిమిషాలకు ఒకసారి కొంచెం నెయ్యి అయితే వేస్తూ ఉన్నానండి. ఎంత నెయ్యి వేసుకుంటే అంత బాగుంటుంది. నేను పాలు కూడా వేసేసానండి. చూడండి కొంచెం మగ్గింది కదా! ఇలా మగ్గాక మనం పాలు కూడా వేసేసుకొని ఒక 10 నిమిషాలు మగ్గబెట్టుకోవాలి. ఇక్కడ పందారు అయితే మనం తినే తీపిని బట్టి మనం పందారు వేసుకోవాలండి. ఇలా ఒక 5, 10 నిమిషాలు మగ్గాక ఇంకా డ్రై ఫ్రూట్స్ వేపుకున్నాం కదా! అవి కూడా వేసేసుకోవాలి. అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకోవాలనమాట. ఇలా వేసుకుంటే మనకైతే క్యారెట్ హల్వా రెడీ అయిపోతుంది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కమెంట్ చేయండి.